ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. మనం ఇంతకుముందు వీడియోలో ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారు పాచికలాడిన వైనం 4వ భాగం చదువుకున్నాము. దానిలో ఏంటంటే ఆట మొదలైంది. ఆదిశంకరాచార్యుల వారు పందెం ఏంటి అని అమ్మవారు అడిగిన దానికి నేను గెలిస్తే తామస రూపిని వదిలిపెట్టాలి అని చెప్పి అడుగుతారు. అమ్మవారు ఒక చిరునవ్వు నవ్వి సరేనని పలుకుతారు. అక్కడి నుంచి ఆట మొదలవుతుంది. ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఎదుట బంగారు పల్లెంలో ఉన్న పసుపు కుంకుమ విభూతుల గంధములతో పాచికలాడటానికి గీశారు. ఇంకా ఆట మొదలు పెడుతున్నారు. ఆట మొదలు పెట్టబోయే ముందు ఆదిశంకరాచార్యుల వారు అయ్యవారిని వేడుకున్నారు. ఏమని అంటే, నేను గెలవాలి పాచికలలో, అమ్మవారు తామసరూపిణిని వదిలిపెట్టాలి అని. ఆయన చిరునవ్వు నవ్వి ఆయనలో నుంచి ఒక వెలుగు ఆదిశంకరాచార్యుల్లోకి ప్రవేశించిందనమాట. ఇప్పుడు అసలు ఆట ఎలా సాగింది, ఆట గెలిచేదెవరు, గెలిచిన తరువాత అమ్మవారు ఏమని మాట్లాడారు ఆదిశంకరాచార్యుల వారితో తెలుసుకుందాం. ఇదే లాస్ట్ పార్ట్. ఇందులో మనకు మొత్తం కథ అయిపోతుంది. ఇంకొక వీడియోలో ఇంకొక మంచి విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అమ్మవారితో పాచికలాడిన ఆదిశంకరులు 5వ భాగం. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉన్నది. నీవు విశ్వసాక్షినివి, సాక్షి వర్జితవు కూడా అని అన్నాడు. విశ్వానికి సాక్షిని నేను, సాక్షి వర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా అన్నది జగన్మాత అతని నోటి వెంట ఆ నామాల అర్థాలు వినాలనే కుతూహలంతో. తల్లి, రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడటం, రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగటం రెండూ నీ ప్రక్రియలే కదా అమ్మా. సర్వ విశ్వానికి సాక్షినివైన నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షివర్జితవు అవుతావు. అలా చేయకపోతే నీవు సృష్టించిన సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లి అన్నాడు. ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈ యువకుణ్ణి చూచినప్పటి నుండి తనలో కలుగుతూనే ఉన్నది. తనతో 3 జాములు ఆడిన ఆట కేవలము వినోదమా? కాదు కాదు, ఇంకేదో కారణమున్నది. విఘ్నేశ్వరుడు షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డ. ఆట పూర్తి కాలేదు. ఈరోజు సంహార కార్యక్రమం ఆగిపోయినది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తున్నది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు పూజా విధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపటిలో కాలాన్ని ఖచ్చితంగా అమలుపరిచే సూర్యభగవానుడు వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానము ఎంత మార్పు! ఒక్క రాత్రిలో ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో అమాయకత్వముతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడా? తీరా తను ఆట ఓడిపోదు కదా. పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి. ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించినది. క్షణకాలం భయవిహ్వలతతో చలించిన ఆమె విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు, సహస్రనామ స్తోత్రంలోని
పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి గానము చేస్తూ పావులు చకచకా కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పెద్ద పందాలు పడేలా పాచికలను వేస్తున్నది. దూరముగా శివభక్తులు వచ్చిస్తున్న నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయము, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. నాయన, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలోకి వచ్చాయి. నేను గెలిచాను అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. అవును తల్లి, భూపరత్రయము 4 ద్వారాలలోకి వచ్చేశాను నేను కూడా. 9వ ఆవరణ చేరాము తల్లి. నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యం ఏమున్నదమ్మా అన్నాడు దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ. జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలుపే తల్లి. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అన్నాడు. నేను గెలిచాను. మరి మన మధ్య ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమంను నేను కొనసాగిస్తాను. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోర్కె తీర్చుకొని పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా అంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరంగా విజయం నీది. కానీ తల్లి, అటువైపు ఒక్కసారి తేరిపార చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరముగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు శంకరాచార్య దృఢస్వరముతో. అమ్మవారు ఏమిటి, సంఖ్యాశాస్త్రపరంగానా అన్నది ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో. నవారణములతో కూడిన శ్రీచక్ర రూపము, శ్రీచక్రములోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైనది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామము. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి జడత్వంలోకి, తమస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపంలోనికి దృష్టి సారించింది. కోటి సూర్యప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్టష్టి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువైయున్నది. అద్భుతముగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు, ఆ యువక యోగిదే. ఆదిశంకరాచార్యులు వారు, అమ్మా, నా మీద ఆగ్రహించకు. ఆగ్రహం వస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడున్నాడు. ఆ పరమశివుని కూడా పిలుద్దాము. న్యాయ నిర్ణయం ఆ స్వామి చేస్తాడు. అప్పుడు చూచినది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జననిని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయినది. సశేషం. విన్నారు కదా? ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని స్తోత్రాలతో, సహస్రనామాలతో పూజిస్తూ, చదువుతూ ఆమెను మైమర్పింపచేసి, ఆమెను పాచికలాటలో ఆమెనే గెలిపించి, శాశ్వతంగా శ్రీచక్రాన్ని నిర్మించి, శ్రీచక్రంలో అమ్మవారిని కొలువు చేసి శాశ్వత గెలుపుని ఆయన పొందాడు. చూశారు కదా? ఓం శ్రీమాత్రే నమః.